శ్రీమద్ రామాయణ ప్రవచన సప్తాహంలో భాగంగా వివిధ పోటీలకు ఔత్సాహికులను ఆహ్వానిస్తున్నామని ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు తెలిపారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలోని రాధా గోవిందుల బాలాలయంలో ఇస్కాన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఇస్కాన్ కరీంనగర్ ఆధ్వర్యంలో చేపట్టిన వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పలు రకాల పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా 5వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి భక్తి గీతాలాపన, 5 గంటల నుండి రామాయణ పాత్రల వేషధారణ, 6వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసాద వంటల పోటీలు ఉంటాయన్నారు. శ్రీరామకథ రసామృతం శ్రీమద్ రామాయణ సప్తాహం కొనసాగుతుందన్నారు. మార్చి 31వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు ప్రవచనాలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కన్నకృష్ణ, రాజభాస్కర్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, కొమ్రవెల్లి వెంకటేశం, దోనపాటి సురేందర్ రెడ్డి, డాక్టర్ స్వాతి నందిని, మహాలక్ష్మి, శ్రీనివాస్, ఇస్కాన్ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. రాధా గీతా మందిరం ఇస్కాన్ టెంపుల్లో శ్రీమద్ రామాయణాన్ని 7 రోజుల సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి చాలామంది భక్తులు ప్రతిరోజు వస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం రోజు భక్తులచే రామాయణంలోని పాత్ర వేషాధరణ మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు, పాటల పోటీలు అంటే కేవలం భక్తి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం అంటే ఆదివారం రోజు మాతలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారు కోరిక మేరకు నైవేద్య కార్యక్రమం అంటే శ్రీరామునికి నైవేద్యం సమర్పించాలనే వారి ఆలోచన కొరకు వారి ఇంటి నుండి మడితో వంటలు చేసి, పిండి వంటలు చేసి వారు రామునికి నైవేద్యం చేయడానికి వారు వస్తున్నారు. అయితే మార్చ్ 31 రోజున ఆరంభించిన ఈ రసామృతం యొక్క కార్యక్రమంలో ఈరోజు 4వ రోజు మనము బాలకాండం నుండి చివరి అంశాలపై విశ్వామిత్ర ముని రామచంద్రుని లక్ష్మణ్ తీసుకొని ఆ తాటక వధం నుండి మిథిలకు వెళ్ళి సీతా కళ్యాణం వరకు ఈరోజు చర్చించడం జరుగుతుంది. ఈరోజు 4వ రోజు, ఇంకా 3 రోజులు ఆదివారం శ్రీరామనవమి రోజు, చివరి రోజు బాలకాండ మరియు అయోధ్యకాండ వరకు ఈ అంశాలపై చర్చించాలని మేము తెలుసుకున్నాము.